నమస్తే, అమ్మా వంటింటికి స్వాగతం. ఇప్పుడు మనము మోదకాలు, జిల్లేడుకాయలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వీటికి కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యపిండి, అరకప్పు బెల్లం, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, నెయ్యి, తగినన్ని నీళ్లు. పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద బాణలు పెట్టుకుని నీటిని పోసి బాగా మరిగించుకోవాలి. ఈ మరిగిన నీటిలో బియ్యపిండిని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇలా ఉడికిన బియ్యపిండి మిశ్రమంలో 1 స్పూను నెయ్యి వేసి బాగా కలయబెట్టి దానిని తీసి ప్లేట్లో పెట్టి చల్లార్చుకోవాలి. అదే బాణలిలో 1 స్పూను నెయ్యి వేసి పచ్చి కొబ్బరి తురుమును వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన పచ్చి కొబ్బరి తురుములో బెల్లం తురుము కూడా కలిపి వేయించుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి బెల్లము తురుము మిశ్రమము దగ్గరకు రావడం కోసం 1 స్పూను నీటిని కూడా చేర్చి రెండింటిని కలిపి మరలా వేయించుకోవాలి. ఇలా దగ్గర పడిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ మిశ్రమం బాగా చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక పేపర్ మీద నెయ్యి రాసి ముందుగా ఉడికించిన బియ్యం మిశ్రమాన్ని చపాతీ మాదిరిగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న బియ్యం పిండి చపాతీ మధ్యలో ముందుగా తయారు చేసుకున్న బెల్లము కొబ్బరి మిశ్రమం ఉండని మధ్యలో ఉంచుకొని ఈ బియ్యం పిండి చపాతీ అంచులను రెండిటిని కలిపి దగ్గరగా వచ్చేటట్టు చేసి ఒత్తుకోవాలి. ఇప్పుడు మనకు జిల్లేడుకాయలు తయారైనాయి. ఇప్పుడు మనము అరచేతికి నెయ్యి రాసుకొని ముందుగా ఉడికించిన బియ్యం పిండిని అరచేతిలో వేసుకొని పలచగా ఒత్తుకొని దాని మధ్యలో కొబ్బరి బెల్లం మిశ్రపు ఉండని పెట్టి వీడియోలో చూపించిన విధముగా అంచులను మడుచుకుంటూ అన్నింటినీ దగ్గరకు రానించుకోవాలి. ఇప్పుడు మోదకాలు తయారు. వీటిని ఇడ్లీ పాత్రలో అడుగున నీళ్లు పోసి ప్లేట్లకు నెయ్యి రాసి ముందుగా తయారు చేసుకున్న మోదకాలను జిల్లేడుకాయలను రెండింటిని ఇడ్లీ పాత్రలో పెట్టి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు వినాయకునికి ఇష్టమైన మోదకాలు జిల్లేడుకాయలు తయారు.